ఓకే డన్. ఏదైనా సరేనా, ఏదైనా సరే నా లైఫ్ నేను మూవ్ ఆన్ అయిపోయాను. నా గ్రూప్ని ఆన్ చేసిన ఇలాంటి వాళ్ళు లక్షల మంది వస్తారు నాకు అక్కడికి, అంతా ఇంకేం లేదు. బట్ తను శామ్తో పులివరకు వస్తున్నప్పుడు లేదు, శామ్తో మాట్లాడినప్పుడు లేదు, తన కోసం నేను శామ్తో ఫైట్ చేసిన, అసలు తన కోసం అసలు శామ్కి నాకు శత్రుత్వం ఏంటి? ఏదైనా శత్రుత్వం ఉందా? ఈ అబ్బాయి కోసం ఫైట్ చేసిన నేను, ఈ అబ్బాయి కోసం అందరి మధ్యలో చెడ్డదానిలాగా నిల్చున్నాను నేను. ఇప్పుడు ఈ అబ్బాయి అందరితో మాట్లాడి నన్ను సైడ్ చేసే చూస్తాను, ఆడేం బాగుపడరు, ఆడేం బాగుపడ్డాడు. అలా కాదక్క, మనం అనకూడదు అక్క, తప్పదు. నో 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 నో, నేను అంతే ఏడ్చినా తెలుసా. తన మంచి కోరే దాంట్లో నేను ఉండే, తను మంచి కోర. ఇప్పుడు తను ఏం చేసింది తెలుసా, అందరి మధ్యలో ఊపిరి నన్ను ఫైట్ చేసేసాడు. ఒక డాన్ ఏదైనా అంటే మా అమ్మ మీద ఒట్టు, మా నాన్న మీద ఒట్టు, ఒక డాన్ ఎట్లా తగలబడిపోతే తగలబడిపోండి, ఒకటే మాట. నేను నా గ్రూప్లో హ్యాపీగా ఉన్నాను, ఎవరిని బ్లాక్ చేయలేదు. బ్లాక్ చేస్తే ఏంటంటే సిల్లీగా ఉంటుంది, భయపడిపోయినట్టుగా ఉంటుంది, ఎవరికి జరగను నేను. అది ఎవరైనా సరే రండి, హ్యాపీగా మాట్లాడండి, వెళ్ళిపోండి. నేను తను అట్లనే అన్నాడు, సమీర నువ్వు కూడా రా, అందరిలాగా నేను రిసీవ్ చేసుకుంటానని అన్నాడు. సేమ్ టు యూ. నేను కూడా అభి ఈజ్ అదర్ పర్సన్, ఓన్లీ ద ఫ్రెండ్. మార్నింగ్ దాకా నేను చూసిన, మార్నింగ్ వరకు ఏదో మాట్లాడతాడేమో, కాల్ చేసిండు, గుడ్ మార్నింగ్ చెప్పిండు, నేను అడిగిన దానికి క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వలేదు, ఏదేదో అన్నాడు. ఓకే డన్, వదిలేసి. నాకు ఇంకా ఒక హోప్ అనేది ఉండేది, పొద్దున్న వరకు చేస్తాడు అని. నాకు వద్దు, తన ఫ్రెండ్షిప్ ఎంత ఇంపార్టెంట్, తనకన్నా ముందు మీ ఫ్రెండ్షిప్ నెక్స్ట్ నాకు అవసరం. నీకు వాళ్ళకి కావాలంటే నువ్వు గో హెడ్, నువ్వు వెళ్ళిపోవచ్చు, నేనేమన్నాను. నాకు మాత్రం నా ఫ్రెండ్సే కావాలి, తన ఫ్రెండ్షిప్ తనకి ఎంత అవసరం అంతకు మించి నా ఫ్రెండ్స్. తన ఫ్రెండ్స్ ఏమో తన గురించి ఒక మాటనే అనేస్తారు కోపం మీద, బట్ నా ఫ్రెండ్స్ నేను ఏమన్నారు తెలుసా, ఎవ్వరు ఇవాళ రేపు వచ్చిన వాడి గురించి నువ్వు చిట్టికి వేస్తే ఎంతమంది వస్తారు, నీ క్యారెక్టర్. నిన్ను వదులుకున్నాడు అబ్బాయి బంగారాన్ని. ఒకటే అంటున్నాడు, నువ్వు ముందే చెప్పానే, ముందు చెప్పలేదా? నేను చెప్పలేదా నేను వెళ్ళిపోతాను అభి అని చెప్పలే, ఇప్పుడు అంటుండే వెళ్ళిపోతాను అన్నావుగా, ఎందుకైతే అంత బాధపడుతున్నావు టైప్లో మాట్లాడుతున్నాడు. నీకు తెలియదా వెళ్ళిపోతానని తెలుసుంటే ఎందుకు ట్రాక్లో ఉన్నావు, ఎందుకు లవ్లో ఉన్నావు, ఎందుకు నాకొద్దు అంత. ఎప్పుడు కోపమేనా లైఫ్ అనేది, ఎప్పుడు కోపమేనా? ఎంత అంటే కాదు, నేను మనిషిని తెలుసా. నిన్న అందరూ ఒక్కటే మాట, అభి ఎలా ఇప్పటికి నేను నాకు ఏడుపు వచ్చేసింది. మాటకి ముందు అభి, మాటకి వెనక్కి అభి అలవాటు అయిపోయింది. గ్రూప్లో కూడా అది కాదు అభి అంటుంటే జెర్సీ తిడుతుంది శుభ్రంగా, వేస్ట్ గార్డ్ గురించి ఎందుకే నువ్వు అభి 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 అన్నావు. తను ఎంత హ్యాపీగా అక్కడ నలుగురు అమ్మాయిలతో ముచ్చట్లు కలుపుకుంటున్నాడు, శాంతో మాట్లాడుతున్నాడు, హ్యాపీ. నువ్వెందుకు ఇట్లా ఏడు చచ్చిపోతున్నావు అని అంది. అక్కడ నాకు రియలైజ్ కొట్టింది, ఎవడో కోసం నేనే ఆడటం ఏంట్రా, నేను తప్పు చేసినా, నలుగురితో పులిహార కలిపానా? నో, నా వాయిస్ విని అందరు వస్తున్నారు. నెక్స్ట్ నా సాంగ్స్ అంటే ఇస్తున్నారు, నా క్యారెక్టర్ ఇష్టం ఉండి వస్తున్నాడు, నచ్చినాడు ఉంటాడు, నచ్చి వెళ్ళిపోతాడు. అభి నా లైఫ్లో వచ్చిన 1 వీక్ అయినా సంథింగ్ 10 days 15 days ఐఎమ్ సో హ్యాపీ. తనతో నేను జెన్యున్గా ఉన్నాను, ట్రూగా ఉన్నాను. తన కోపాన్ని, తన తిట్టుల్ని, ప్రతి దాన్ని నేను లైఫ్ లాంగ్ హ్యాండిల్ చేద్దామని అనుకున్నా. కానీ తనకి ఆ క్యారెక్టర్ లేదు. ఇప్పుడు నేను కాల్ చేసి చెప్పాడు. నేను ఏంటంటే నేను ఎవరి ముందు ఏంటంటే చెప్పలేదు, ఏంటంటే తను నా లవర్ అని చెప్పేసి ఎవరికి చెప్పలేదు. జస్ట్ తనే చెప్పింది ఏంటంటే మనం ఫ్రెండ్స్ అని చెప్పింది, అందుకే నేను ఎవరికి చెప్పలేదు తను లవర్ అని చెప్పేసి అని అన్నాడు. ఇప్పుడు మాట్లాడేవా ఇలాగ అయిన తర్వాత మాట్లాడవా తనతో? ఇలా మా ఇద్దరి మధ్య ఇట్లా అయిన తర్వాత గ్రూప్కి వెళ్ళిన తర్వాత మాట్లాడినావా? లేదు, మార్నింగ్ కాల్ చేశాడు బట్ లిఫ్ట్ చేయలేదు. ఇంకోసారి చేస్తే అన్నాడు గలీ నేను కొంచెం బయట ఉన్నా, నేను చేస్తా అని చెప్పేసి అన్నాడు. అంతా కానీ ఇష్టం నేను అలా ఏదంటే, కానీ ఒకటి మాత్రం చెప్పు, బ్లాకులు చేయడం చిన్న పిల్లల మాటలు, ఒకరికి జడిచిపోతేనే బ్లాక్లో పెడతారు. ప్లీజ్ నన్ను బ్లాక్ ఎందులో కూడా బ్లాక్ చేయొద్దని చెప్పు. ఎందుకంటే నన్ను బ్లాక్ చేయదని వాళ్ళ అమ్మ మీద ఒట్టేసిండు. వాళ్ళ అమ్మకి ఏదైనా అయితే నాకు ఇష్టం లేదు. నేను హార్ట్ఫుల్గా వాళ్ళ అమ్మని మాయమ్మలా అనుకున్నాను తెలుసా. ప్లీజ్ దయచేసి ఆడ కాలు పట్టుకుంటాను, వాడ ఆనందంకి వాడ కోపానికి తల్లిదండ్రుల మీద ఒట్టేస్తున్నాడు కదా. ఒక్కటే చెప్పు, అన్నీ అంటావా లేదా బడి సంథింగ్, ఒకటే మన బ్రో బ్లాక్ మాత్రం చేయకు. ఎందుకంటే అమ్మ మీద ఒట్టేసినావంట, మీ అమ్మకి ఏదైనా అయితే నేను చచ్చిపోతాను ఫస్ట్. వాళ్ళ అమ్మని మా అమ్మలా అనుకున్నాను నేను. మా అమ్మకి ఏదైనా వాళ్ళ అమ్మకి ఏదైనా ఒకటే, వాళ్ళ అమ్మ అమ్మే. కానీ ప్లీజ్ అబ్బాయిని బ్లాక్ మాత్రం చేయ, నాకు మెసేజ్ కానీ ఎలాంటి ప్రోగ్రామ్ తనకి రాదు అని కూడా చెప్పు. బట్ బ్లాక్ మాత్రం చేయద్దు, ఎందుకంటే నన్ను బ్లాక్ చేయొద్దని చెయ్యనే, నీకు మా అమ్మ మీద ఒట్టేస్తున్నానని కాలు పట్టుకుంటానే అని అవన్నీ నాకు బాగా గుర్తు. చెప్తున్నా ఇప్పుడు గ్రూప్లను కూడా మాటకు ముందు అవి, మాటకు తర్వాత అవి అంటే నన్ను తిట్టారు నా ఫ్రెండ్స్ నిన్న. అందరూ కూడా వద్దు సమీరా, ఒక పర్సన్ నువ్వు వద్దు అంటే నీ క్యారెక్టర్ లెస్ నువ్వు. నేను క్యారెక్టర్ లెస్ కాదు.
వచ్చింది నువ్వు నా దగ్గరికి, నేను కాదు. ప్రేమ ప్రేమ అనే ట్రాక్లోకి నడిపింది నువ్వు, నేను కాదు. నీకు క్లియర్గా చెప్పలేదా నేను? నానా నేను వెళ్ళిపోతా నానా. ఇప్పుడు సడన్గా అసలు నా వల్ల ప్రాబ్లం లేదు, ఏం లేదు, ఎవరితో మాట వినేసి నువ్వు నన్ను ఎట్లా మాట్లాడావు కదా, నేను నీ కోసం అడ్డంగా నిల్చుని ఎవడు ముందు నాలుగు నిల్చోమను. కాదా నీకు చెప్తాను. సో ఇప్పుడు మీ ఇద్దరి మధ్య గొడవలు ఇంకా థర్డ్ పర్సన్స్ ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు నాకు అర్థం కాదు. ఎవడొచ్చాడు థర్డ్ పర్సన్? అప్పుడు వీళ్ళందరూ కాదు. ఇప్పుడు అభి గురించి నీకు తెలియదా? అభి గురించి? అభి ఏంటో తెలియకుండానే నువ్వు లవ్ లో దిగావు. ఏటైంది ఇప్పుడు? ఏమన్నాడు? అందరూ నేను ఏడ్చాను సార్? అలా కాదు. సో అంటుంది నాకు అన్నాడు, నేను కాదు తను ఇది ఏమంటుంది అంత తప్పు. నేను నైట్ వచ్చాను, గ్రూప్కి వచ్చి నైట్ వస్తే సో అందరూ అనమంటున్నాను. నీకు అదే చెప్పాను, నేను సన్నీ బ్రో అన్నాడు. నేను సన్నీ బ్రోకి ఎప్పుడు వెళ్దాం అనుకున్నా. కాదు బ్రో, ఎవరేం మోసం చేశారు బ్రో నాకు అర్థం కాదు. సో ఏంటంటే నీకు అందుకు అప్పుడే చెప్పాను సమీరా, నాకు జెస్సీకి ఏది గ్రూప్ క్రియేట్ చేయమని నీకు అప్పుడే చెప్తాను కదా, నేను చెప్పాల్సింది ఇదే. అలాంటి వాళ్ళతో ఎందుకు ఉన్నావు సమీరా? ఎందుకు గ్రూప్లోకి వెళ్ళావు? ఆ గ్రూప్కి నీకు వెళ్ళాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి అక్కడ డైరెక్ట్ నన్ను తిడుతున్నాడు. ఎందుకంటే గ్రూప్ కి నేను తిట్టలేదు. ఫస్ట్ అయితే తను ఏమన్నాడు తెలుసా? అసలు ఎందుకు వెళ్ళాడంటే ఆ రోజు ఏమని తెలుసా, నువ్వు సగలం మధ్యలో మాట్లాడుకు, నీకు ఏం తెలీదు అంటే అసలు మేము అభి గ్రూప్ లో ఉండాం, నేను జస్సి ఉంటే అభి ఉన్నాడు కదా, అభి ఉన్నాడు, రండి ఇక్కడికి రండి అని తీసుకుని పోయాడు మమ్మల్ని. జస్సి ఐడి స్టక్ అయిపోతే నన్ను తీసుకొచ్చాడు, రా సమీరా రా అనేసి. నేను వెంటనే వెళ్ళాను. వెళ్తే జయ ఉంది కదా, మా అభి మీద హైగా మాట్లాడుతుంటే నాకు అర్థం కాలేదు. అర్థం కాకపోతే నేను అడిగిన జయ ఏమైంది జయ అని అంటే తను ఏమనలే. నాకు అభి ఏమైంది అభి అని అంటే అభి కూడా చెప్పట్లేదు. అప్పుడు మళ్ళీ జయ అడిగిన జయ అసలు ఏం ప్రాబ్లం ఉంది అంటే నీకు తెలియదు నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతావు ఇలా అలా నన్ను కన్నా అవుతలేదు కన్నా నా వల్ల వద్దు ఇంకొద్దు విను. నాశనం అయిపోతా కన్నా నాశనమా కన్నా? నేను ఫేక్ కన్నా, నువ్వు టోటల్ గా ఫేక్. నేను ఫేక్, నా మీద ప్రేమ ఫేక్, టోటల్ గా నీకు సమీరా కన్నా. టాపిక్ వచ్చింది అనుకో కన్నా, నేను నిజంగా చెప్తున్నా కన్నా, వదిలే కన్నా, లీవ్ ఇట్. నేను నిజంగా ఎంత కన్నా ఎంతసేపు అయ్యా కన్నా, వేస్ట్ కన్నా, ఫేక్ గా అన్న చెల్లి అన్నా కదా, అది కూడా ఫేక్. నేను నువ్వు టోటల్ ఫేక్. ఏమన్నా కాదు, నేను పోతా, నేను వెళ్ళిపోతాను, ఉండడానికి రాలేదు. కన్నా కాల్ కట్ చేయరా కన్నా కాల్ కట్ చేయకన్నా కన్నా. నేను 2 minutes డిలీట్ చేస్తా కన్నా, మొత్తం డిలీట్ చేస్తా. అమ్మ పైన నోటేషన్ కదా, ఇగో మా అమ్మ చనిపోయినా సరే నేను బ్లాక్ చేస్తా ఈరోజు. అద్దు కన్నా, ఎంత గలీజ్ గా మాట్లాడుతుంది కన్నా. అప్పుడు మంచిగా ఉన్నప్పుడు ఒక రకం ఏడుపు వస్తుంది కన్నా. నాకు వదిలే, లీవ్ ఇట్, నన్ను వదిలేదు. ఎందుకు రాదు ఏడుపు? నేను ఎంత ఏడ్చినా కన్నా, నేను ఏడుస్తున్నాను. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ దాకా రికార్డింగ్ అయింది కన్నా, ఫస్ట్ నుంచి కన్నా లాస్ట్ దాకా రికార్డింగ్ అయింది. నీకు చూడు, నీకు పెడతా విను కన్నా, అందులో ఎన్ని గలీజ్ మూతులు ఉన్నాయిరా, వేస్ట్ గా నేను నాశనం అయిపోతున్నా కన్నా. నన్ను ఏడిపించిన నువ్వు ఫేక్. నేను ఎంత ఏమన్నా తెలుసా కన్నా నేను ఏమన్నా తెలుసా? ఫేక్ గంతుని సరే